రియల్ ఎస్టేట్లో ఉండి ప్లాట్స్ సేల్ చేయటం ఎలా అర్థం కావటం లేదా? టీమ్ లీడర్గా ఉండి కూడా సేల్స్ చేయలేకపోతున్నారా? సో ఈ ప్రాబ్లమ్స్ మీవైతే ఈ వీడియో మీకోసమే అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్లకు ప్లాట్లు సేల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఎలా సక్సెస్ అవ్వాలని అర్థం కాక చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మేడం అసలు ఎలాంటి ప్లాట్లు అమ్మటం, మీరేమో వీడియో మీద వీడియోస్ చేస్తున్నారు కానీ మాకు ఒక్క ప్లాట్ కూడా సేల్ అవ్వటం చాలా కష్టంగా మారిందని. అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. ఈ వీడియో అయితే పూర్తిగా మీరు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను 5 ఈజీ స్టెప్స్ హౌ టు సేల్ ద ప్లాట్ అనేటువంటి టాపిక్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని నేను వీడియోస్ రూపంలో చాలా సింపుల్గా ఈజీ టిప్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే, నేను మీ రాజేశ్వరి, ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, రెరా సర్టిఫైడ్ ఏజెంట్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్ కూడా. సో నేను పాస్ట్ 7 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. కొన్ని వేల మందికి నా ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ రియల్ ఎస్టేట్లో ఒక సక్సెస్ఫుల్ టీమ్ లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళు నా టీంలో ఉన్నారు. వాళ్ళ యొక్క వివరాలు మీరు చూడాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీడియోస్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు చూడొచ్చు. అలాగే నా వీడియోస్కి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఓల్డ్ వీడియోస్ నేను మీకోసం తీసుకురావటం జరిగింది, అదే మన టీం రాజేశ్వరి ద్వారా. సో ఇక కంటెంట్లోకి వెళ్తే కనుక ఇవాళ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం సేల్స్ అండి. అసలు ప్లాట్స్ ఎలా సేల్ చేయాలి? సేల్స్ చేయాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం 5 ఈజీ టిప్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తేనే మీకు ఈ స్టెప్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. అందులో మొట్టమొదటిగా మనం ఐడెంటిఫై ద కస్టమర్ పర్పస్ అండి. సో కస్టమర్ యొక్క పర్పస్ని ఎలా మనం తెలుసుకోవాలి? అసలు అంటే పర్పస్ ఏంటి అంటే, ఒక ఇన్వెస్టర్ దేనికోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు? లాంగ్ టైం ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టైం ఇన్వెస్ట్మెంటా? ఇల్లు కట్టుకోవటానికి కావాలనుకుంటున్నారా? ల్యాండ్ ఇల్లు కావాలా, ఓపెన్ ల్యాండ్ కావాలా? అంటే తన యొక్క బడ్జెట్ ఎంత, ఎక్కడ తను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, తన నీడ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ యొక్క పర్పస్ని మీరు ఐడెంటిఫై చేస్తారో అప్పుడు సేల్స్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో కస్టమర్ యొక్క పర్పస్ని తెలుసుకొని తనకు సరి అయినటువంటి విధంగా మంచి ప్రాజెక్ట్ని మీరు సజెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈజీగా డీల్ క్లోజ్ అవుతుంది. ఇక సెకండ్ స్టెప్లోకి వెళ్తే కనుక అతని యొక్క బడ్జెట్, ఐడెంటిఫై ద బడ్జెట్ ఆఫ్ ద కస్టమర్. ఏ బడ్జెట్లో తను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు? మనమేదో లక్షల్లో చూపించేయటం, వాళ్ళ బడ్జెట్ ఏమో 15 to 20 lakhs అలా చిన్న బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే కనుక మీరు బడ్జెట్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అతని ఎంత బడ్జెట్లో పెట్టాలనుకుంటున్నాడు? చిన్న అమౌంట్లో ల్యాండ్ చూస్తున్నారా? హై బడ్జెట్ అయినా పర్లేదా? లేదు అంటే తను పెట్టేటువంటి అమౌంట్ తక్కువ టైంలో రిటర్న్స్ రావాలి అని ఆలోచిస్తున్నాడా? లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడా? ఈ విషయం కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండాలండి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు వాళ్ళకి హోమ్ విజిట్ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ పేమెంట్స్ మూడు కూడా పూర్తి వివరంగా చెప్పగలగాలి. అంటే వాళ్ళకు మనీ ఎప్పటి వరకు చేతి వరకు వస్తుంది, అందుతుంది, ఆ పేమెంట్ వాళ్ళు ఎప్పటి వరకు చేయగలుగుతారు, పేమెంట్ ఆప్షన్స్ ఏముంటవి, అలాగే మార్కెట్ వాల్యూస్ ఏంటి, గవర్నమెంట్ వాల్యూస్ ఎంత, సో పేమెంట్ మోడు ఎంత టైం మనం ఇస్తున్నాము, ఇనిషియల్ పేమెంట్స్ ఎంత చేయాలి, ఎంత టైం ఇస్తే వాళ్ళు డ్యూరేషన్లో వాళ్ళు మిగతా పేమెంట్ చేయాలి అనేటువంటి క్లారిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వాలి. ఇక్కడ మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, కస్టమర్కి, ఇన్వెస్టర్కి అండ్ మీకు గ్యాప్ అనేది వస్తుంది. దానివల్ల మీ యొక్క డీల్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి లొకేషన్ యొక్క హైలైట్స్ అండ్ డెవలప్మెంట్స్, సరౌండింగ్స్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి అనేది క్లారిటీగా ఇన్వెస్టర్కి మీరు చెప్పగలగాలండి. అప్పుడు మాత్రమే ఇన్వెస్టర్ మీతో కనెక్ట్ అవ్వగలుగుతాడు. సో ఎవరైనా ఆలోచించండి, అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ తన యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఆ ల్యాండ్ కొనుక్కోవటం వల్ల తనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అని ఎవరైనా ఆలోచిస్తారు కదా. సో మనం కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్పాలండి. ఇక 5th స్టెప్ వచ్చేసి అతని యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది,
ఎలా ఎప్పుడు వరకు అది రీసేల్ చేయగలుగుతాడో అనే పాయింట్ మీద తను ఆలోచిస్తాడు. కాబట్టి రీసేల్ వాల్యూ ఎలా ఉండబోతుంది, రీసేల్లో తను ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎంత ఈజీ వేలో ఆ ల్యాండ్ను ఈజీగా రీసేల్ చేయొచ్చు, ఆ రీసేల్ చేయడం ద్వారా తన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పటమే కాకుండా సరి అయినటువంటి ఫాలోఅప్ కూడా ఉండాలి. చక్కటి ఫాలోఅప్ మీ మధ్య ర్యాపోను బిల్డ్ చేసే విధంగా ఉండాలి. రెగ్యులర్గా అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ని మీరు వాళ్ళకి వీడియోస్ రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ వాళ్ళకు వాట్సాప్ చేయటం ద్వారా సరౌండింగ్స్ యొక్క డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా ఆ ఇన్వెస్టర్కి మీకు ఒక మంచి ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది. సో మర్చిపోకుండా ఈ 5 స్టెప్స్ ఈజీగా ఉండేటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఎన్నో ప్లాట్స్ని సేల్ చేస్తూ ఒక సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్గా మారటమే కాకుండా ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా ఏలయ్యండి. ఇంకెందుకండి ఆలస్యం, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కామెంట్ నేను అందులో పెడితే కనుక కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో మీకు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.